యలమంక మండల కేంద్రంలో నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీలు వ్యాపారుల షాపులోకి వెళ్లడానికి ఎత్తుగా ఉన్నాయని భావించి కొంతమంది వ్యాపారులు అధికారులకు తెలియకుండా డ్రైనేజీ పనుల్ని కూల్చివేశారు. వీణవంక నుండి జమ్మికుంటకు వచ్చేందుకు ప్రధాన రహదారిని నిర్మించిన అధికారులు దాని పక్కనే సైడ్ డ్రైనేజీల నిర్మాణాన్ని చేపట్టారు. సైడ్ డ్రైనేజీలు అక్కడే ఉన్న వ్యాపారుల షాపులోకి వెళ్లడానికి కంటే ఎత్తుగా ఉన్నాయని భావించి కాంట్రాక్టర్ గాని అధికారులకు గాని ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండానే కొంతమంది వ్యాపారులు వాటిని కూల్చివేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్మించిన డ్రైనేజీలను వ్యాపారులు తమ సొంత లాభాల కోసం కూలగొట్టడం సరైన పద్ధతి కాదని కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డుకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఫోన్ చేస్తాను అదే ఈ గారితో మాట్లాడుకోమని చెప్పిన ఆయన ప్రభాకర్ మాజీ జేపీటీసీ ఆయన కులగొడితే ఎందుకు కులగొడుతుందంటే మాకు తెలియదు. ఆయన ఉంటే కులగొట్టి ప్రాబ్లం ఉంటే మాకు చెప్పాలి కదా డిపార్ట్మెంట్ కదా చెప్పిన. నువ్వు ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కులగొట్టడం ఎవరికి హక్కులేదు కదా సార్. ఏమంటే మాకు చెప్తే దాన్ని బట్టి ఏం కావాలో దానికి మేము సహకరిస్తే తీసుకునే చట్టపరంగా అంతే కదా సార్. ఇంకోటిసారి దాని మీద ఫీట్ వస్తుంది సార్. దాని వాటర్ అనేది డాంబర్ వాటర్ అనేది ఇలా మేము వీణవంక విలేజ్ టౌన్లో ట్రైను కులగొడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆల్రెడీ జేసీబీ చేయాలి ఈ వలస మేము పని ఆపినాం. పైన అధికారులతోటి మాట్లాడి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ పొరపాటుని కులగొట్టుడు ఎవరికైనా అది చట్టరీత్యా నేరము. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టింది కాబట్టి అది మేము దాన్ని ఏం పొలిటికల్ విషయం ఏం మాట్లాడగలం కానీ దాన్ని మేము ఏం చేయాలో చేస్తాం. గవర్నమెంట్ మా ఈ గారి దాన్ని బట్టి మా ఈ గారిని బట్టి వాళ్ళని కేర్ చేసేస్తాం.